ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అద్భుతమైన కానుకను అందించింది. ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 1 నుంచి అధికారికంగా అమల్లోకి తెచ్చింది. మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి తరహాలోనే ఇప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్రధనస్సు పేరుతో ప్రకటించిన పథకాల్లో భాగంగా ఈ ఉచిత ప్రయాణంతో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఏ బస్సుల్లో వీరికి అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేరింది. ఫిబ్రవరి 24న కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు పురుషులతో సహా నేరుగా లబ్ధి చేకూరనుంది. ఏపీఎస్సీ ఆర్టీసీకి చెందిన 4 రకాల బస్సుల్లో అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ అంటే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. లాంగ్ డిస్టెన్స్ బస్సులైన నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డిలక్స్ మరియు అంతర్రాష్ట్ర సర్వీసుల్లో మాత్రం గతంలో ఉన్నట్లుగానే 50% రాయితీ కొనసాగుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే దివ్యాంగులకు ఈ నిర్ణయం ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. ఇంద్రధనస్సు కింద ప్రకటించిన మిగతా పథకాలను కూడా దశల వారీగా అమలు చేయనున్నారు. ఏపీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో దివ్యాంగులకు 50% రాయితీ మాత్రమే ఉండడంతో తమకు కూడా పూర్తి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని అక్కడ దివ్యాంగుల సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.